గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంచరామ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు, దర్శనం కోసం క్యూ కట్టిన జనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ధీమా, క్యూటమీ అభ్యర్థి గడ్డు పరిస్థితి. అరుదైన జాతి తాబేళ్లు, తీర ప్రాంతంలో సందళ్లు. ఏడాదికోసారి దర్శనం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. శివశివ హరహర అంటూ శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కలే కాక 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. వచ్చిన భక్తులతో దేవస్థానం వారు, స్వచ్ఛంద సంస్థలు పాలు, పులిహోర, మంచినీళ్లు ఉచితంగా అందజేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. దీనికి పోలీసు బృందాలుగా ఏర్పడి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడం వల్ల త్వరగా దర్శనం చేసుకుని వెళ్తున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ క్యూ లైన్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో మారుమూగింది. ఉత్సవాల భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదేనని సామాజికవేత్త బండారు రామ్మోహన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రామ్మోహన్ రావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అనేక ఉద్యమాలలో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉందన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు విజయం సాధించారని అన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అధ్యాపకుడిగా ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దానని అన్నారు. నా పేరు బండారు రామ్మోహన్ రావు. స్థానిక బిఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా గత 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి 21న ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే పెద్దల సభ అంటే సాధారణంగా ఉన్నత విద్యావంతులు, మరి పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులు, విషయ పరిజ్ఞానం, విషయాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు ఈ సభకు పోటీ చేయటం, తర్వాత వాళ్ళు ఎన్నికవటం, అదేవిధంగా ఆ సభలో ఏదైనా బిల్లు చర్చకు వచ్చినప్పుడు దాని మీద మంచి చర్చలు జరగడానికి దోహదపడటం అన్నది ఇంతవరకు కూడా జరిగింది. ఎందరో పెద్దలు, మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ పెద్దల సభకు ఎన్నికయ్యి తమ వంతు బాధ్యతగా ప్రజలకు వాళ్ళు ఈ సభ ద్వారా సర్వీస్ చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తు రాను ఈ పెద్దల సభ యొక్క అర్థం మార్చబడబోతుంది. మరి రాజకీయ పునరావాస కేంద్రాల కింద ఈ పెద్దలు సభను మార్చడానికి కొన్ని రాజకీయ పార్టీలు మరి ప్రయత్నం చేయటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈ అంశం మీద విద్యావంతులు అందరూ కూడా ఎంతో మదన పడుతున్నారు. మరి పెద్దల సభలు అంటే మరి ఉన్నత విద్యావంతులు, విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు వెళ్తే మరి ప్రజలకు మంచి చేకూరుతుంది అనేది అందరి భావన. మరి ఆ ఉద్దేశంతో మరి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా అనేక అధ్యాపక సంఘాలు ఒత్తిడి మేరకు నేను ఈ పెద్దల సభకు పోటీ చేయాలని నిర్ణయించడం అనేది జరుగుతుంది. నేను ఇండిపెండెంట్గా ఈ ఫిబ్రవరి 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. మరి నాకు 3 దశాబ్దాలుగా నేను అధ్యాపకుడిగా పనిచేయటం, అదేవిధంగా నా మిత్ర బృందం అందరూ కూడా
ఉపాధ్యాయులు అధ్యాపకులు అవటం, వాళ్ళందరూ కూడా 3 దశాబ్దాలుగా మరి బోధనా వృత్తిలో ఉండటంతో కొన్ని వేల మంది విద్యార్థులు మాకు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు అండదండలు అందిస్తూ మరి మా ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని వాళ్ళే మమ్మల్ని ముందుకు నడిపించడం అన్నది జరుగుతుంది. మరి విజ్ఞులైన ఓటర్లు ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తించాలి. నేను ఎవరో అవకాశం కల్పిస్తుంటే మరి పోటీ చేస్తున్న వ్యక్తిని కాదు. అదేవిధంగా ఏదో సంఘం బలపరిస్తే నెల్లూరులో 3 నదుల అనుసంధానమైన పినాకిని పెన్నా నది తీరాన వెలిసినటువంటి శ్రీ సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం జలాభిషేకము మరియు సుగంధ ద్రవ్యములతో ఆలయ పూజారులు అభిషేకములు నిర్వహించారు. స్వామివారి అభిషేకం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. రాత్రి 9 గంటలకు శివపార్వతుల నందీశ్వరుడిపై అధిరోహించి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా వనదుర్గా మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. మంజీరా నది పాయలలో ఏర్పాటు చేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేసి అర్చన చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచి మంజీరా నది స్నానం ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజగోపురం నుంచి గర్భగుడి వరకు చలువ పందిరి ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా వనదుర్గా భవానీ మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. ఏడుపాయల మహాజాతర ప్రధానంగా 3 రోజులు జరుగుతుంది. నేడు మహాశివరాత్రి 2వ రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల బోనాల ఊరేగింపు, 3వ రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాకతీయ కాలంలో నిర్మాణమైన గుడిలో పైన నీలకంఠేశ్వర స్వామి, పానవట్టం కింద పాతాళ లింగేశ్వర స్వామి కొలువై అరుదైన ఆలయం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవదేవునికి అభిషేకం చేయడంతో తమ కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. సాయంత్రం నుంచి ఇక్కడ జాతర మాదిరి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు చేరుకొని పిల్లా పాపలతో గడిపి స్వామివారి కళ్యాణం తిలకరిస్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, తదనంతరం 4 గంటలకు స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని పవిత్ర గోదావరి నదీ తీరానికి స్వామివారికి స్నానమాచరించి తదనంతరం స్వామివారిని కళ్యాణమూర్తులుగా తీర్చిదిద్ది తిరిగి ఆలయం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకములు మరియు ప్రత్యేక పూజా కైంకర్యాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 స్వామివారికి మహానివేదన, నాగాభరణ అలంకరణ వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించి తదనంతరం కైలాస దర్శనం భక్తులకి కనువిందు చేయనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవం, 8 గంటల నుండి కూడా కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. అలాగే మహాశివరాత్రిలో ప్రత్యేకమైనటువంటి లింగోద్భవ సమయమున అది ఈ రోజు రాత్రి 12:03 రానుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 12:03 లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం గావించనున్నాం. తదనంతరం స్వామివారి కళ్యాణం అయిపోయిన పిదప అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా స్వామివారి ప్రసాద నిమిత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి స్వామివారి ఊరేగింపుగా గ్రామ సేవతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవ వేడుకలు అనేవి ముగియనున్నాయి. అలాగే భారతదేశంలోనే మొట్టమొదట ద్విలింగంగా కనిపెడుతూ ఏకలింగంగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక క్షేత్రం మన మనుగూరు శివాలయం. అలాగే ద్విలింగాలుగా ఒకటే ఆలయంలో గర్భాలయంలో 2 లింగాలుగా కనిపించేటువంటి శివాలయం మనకి ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని మహంకాళేశ్వరుడు భూగర్భంలో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఓంకారేశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే మన మనుగూరు శివాలయంలో భూగర్భంగా స్వామివారు పాతాళ నీలకంఠేశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే నేలమట్టానికి పై భాగంలో నీలకంఠేశ్వర స్వామి బాణాకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే రెండవదైనటువంటి ద్విలింగ క్షేత్రం, అలాగా ప్రపంచంలోనే మొట్టమొదటైనటువంటి
ద్విలింగ క్షేత్రంగా కనపడేటువంటి ఏకలింగ క్షేత్రం. కింద ఉన్నటువంటి పాతాళ లింగేశ్వరుని కలుపుతూ పైన ఉన్నటువంటి లింగేశ్వరుడికి యంత్రబలానికి తాకుతూ రాగి తెగిన శాస్త్రబద్ధంగా అమర్చడం జరిగింది. కావున 2 లింగాలుగా కనబడుతున్నా కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి 2 లింగాలు ఒకటే లింగంగా భావిస్తామన్నమాట. ఒడిశాలో అరుదైన జాతి తాబేళ్లు సందడి చేశాయి. లక్షల తాబేళ్లు గంజాం జిల్లా తీర ప్రాంతంలో మరోసారి కనిపించాయి. అంతరించిపోతున్న ఈ అరుదైన ఆలివ్ రీడ్లీ జాతికి చెందిన తాబేళ్లు ఏటా నవంబర్ నుంచి మార్చి మధ్యలో చల్లని వెన్నెల రాత్రులు గుడ్లు పెట్టేందుకు ఇసుక తెన్నెల మీదకు వస్తాయి. ఈ ఏడాది కూడా దాదాపు 6,80,000కు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి. ఇది గత ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 16న ఒడ్డుకు రావడం మొదలుపెట్టిన ఈ తాబేళ్లు ప్రతిరోజు వేలాదిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 6,82,000కు పైగా తాబేళ్లు గుడ్లు కట్టాయని బెర్హాంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ ఖోఖర్ తెలిపారు. 2023లో 8 రోజుల్లో 6.37 లక్షల తాబేళ్లు గుడ్లు కట్టగా ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ఇక అంతకుముందు 2022లో దాదాపు 5.5 లక్షల తాబేళ్లు ఇక్కడ గుడ్లు కట్టుకొని గూడ్లు పెట్టాయని, ప్రస్తుత గూడు కట్టే సీజన్ ఇంకా కొనసాగుతోందని, దీంతో తుది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా బీచ్కు మరిన్ని తాబేళ్లు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రికార్డు స్థాయిలో తాబేళ్లు సముద్రం నుంచి బయటికి రావడానికి స్థిరమైన వాతావరణ పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లిలో ఉన్న ప్రతిష్టాత్మక మహిమాన్విత ఏడుపాయల జాతర శివరాత్రి మొదలుకొని 3 రోజులు జరుగుతుందని, ఈ జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని అన్నారు. భక్తులందరూ 3 రోజుల పాటు జరిగే జాతరలో ప్రశాంతంగా దర్శనాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలిపారు. శివరాత్రి వేడుకలు, అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి, దైవస్థానం బోర్డు తరఫున కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి, 3 రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, దేవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చింతలతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా, మరి అమ్మవారు దీవించే విధంగా, వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన వనదుర్గ అమ్మవారి, భవానీ అమ్మవారి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ప్రముఖ పురాతన శైవ క్షేత్రం సిరిచేల్మ మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగుతోంది. సిరిచేల్మలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.
మహాశివరాత్రి సందర్భంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ప్రాచీనమైన కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో శివరాత్రి రోజున మాత్రమే ఆలయం తెరవడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. తమ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలిపి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి నలుదిక్కుల 4 శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. భక్తుల కోరికల మేరకు ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మాత్రమే తిరిగి తెరుస్తున్నారు. అది కూడా శివరాత్రి పర్వదినాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. బిక్కవోలు గ్రామంలో వేయించేసిన శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం. బిక్కవోలు గ్రామంలో ప్రాచీన దేవాలయాల్లో తూర్పు చాళుక్యుల నాటి శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందు శివరాత్రి రోజున ఒక రోజునే స్వామివారికి అభిషేకాలు, పూజలు, స్వామివారికి అర్చనలు జరుగుతాయి. కావున స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయని పురాణంలో చెప్పబడింది. బిక్కవోలు గ్రామంలో వేయించేసిన శ్రీ కేదారేశ్వర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో గల శైవక్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పరిధిలోని పలివెల శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామి ఆలయంలో విశేష సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం శివాలయంలో బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోపక్క ఓంకార నాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మార్మోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అగస్తేశ్వరుడు నిర్మించినటువంటి ఆలయం. అగస్తేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం చూడలేకపోవడం వలన స్వామిని ప్రార్థించడం వలన స్వామి ఉమా కుప్పలింగేశ్వరుడుగా పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్నటువంటి ఏకైక శివాలయం. కాశీలో మాత్రమే పార్వతీ పరమేశ్వరుడు ఏకపీఠంపై ఉంటారు. తరువాత ఒక పలివెల ఉమా కుప్పలింగేశ్వర స్వామి మాత్రమే ఏకపీఠంపై అమ్మవారు స్వామి ఉంటారు. ఇది చాలా ప్రఖ్యాతమైనది, అలాగే భక్తులకు నమ్మకంతో కూడినది. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే ఈరోజు మహాశివరాత్రి. వేలాది మంది భక్తులు ఉదయం 3 గంటల నుండే క్యూలైన్లో నుంచుని ఈ యొక్క ఏర్పాట్లు చేయడం వలన మంచిగా స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు, అదే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున ఆ స్వామివారి యొక్క దర్శనం కోసం అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు విచ్చేస్తున్నారు. ఈ భక్తుల దర్శనార్థం ఈ ఆలయ అధికారులు ప్లస్ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో అందరూ కూడా చాలా ఆనందంతో శివుని దర్శించుకుని ప్రీతిప్రాప్తమైనటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందారని చెప్పి ఆనందంతో వెళ్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఈ గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఉచిత టిఫిన్స్ ద్వారా కూడా ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సుమారు 12,000 మందికి టిఫిన్స్ ఏర్పాటు చేసి మహాశివరాత్రి రోజున తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడి ఇసుక ర్యాంపులో గోదావరి స్నానానికి దిగి 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి మృతదేహాల కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. ఎక్కడి నుంచి? ఎంతమంది? 11 మంది ఎంతమంది అయితే నా 5 చచ్చిపోయారండి, మునిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వీళ్ళంతా? మా ఊరండి తాడిపూడి అండి. ఏం చేస్తుంటారు? ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.